ఇలా బీసీ నాయకుడు అని చెప్పుకునే ఆర్ కృష్ణ ఎడదచ్చిండు. మందకృష్ణ గారు ఊరికి దూరం పెట్టి డబ్బు కొట్టుకోమన్న మందకృష్ణ గారు ఎడదచ్చిండు. ఎందుకు సంకనాకుతున్నారు బీజేపీకి? ఎందుకంటే వాడు చిల్లర ఇస్తాడు, 14 అవార్డులు ఇస్తాడు. నీ స్వార్థమే తప్ప ప్రజల జాతికి ద్రోహం చేయడం నేను చూస్తూ ఊరుకోవాలనా? ప్రశ్నించడం మందకృష్ణ గారు బీజేపీని. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అధికారం లేదు. వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ సంకనాకుతున్నారు అంటే బీఆర్ఎస్ దోసుకున్న సొమ్ము ఉంది కాబట్టి ఆ దోసుకున్న సొమ్ము వీళ్ళకి చిల్లర ఇస్తున్నాడు. మనకు కనిపిస్తుంది వీళ్ళు జర్నలిజం చేస్తున్నారని, కానీ వీళ్ళు దందా చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ వ్యూస్ ద్వారా వచ్చే పైసలు తక్కువనే, కానీ ఈ బ్లాక్ మెయిల్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. కేఏ పాల్ దగ్గరనే రఘు జర్నలిస్ట్ 30 లక్షలు తీసుకున్నాడు. ఒక కేఏ పాలు దేనికి పనికి రానివాడి దగ్గరనే అంత తీసుకుంటే, ఆ పార్టీ లేదు వానికి ఏం లేదు వాడిని ఎవడు దేకుతలేడు అన్న దగ్గరనే ఇక బీఆర్ఎస్ దగ్గర ఇంకో దగ్గర ఎంత తీసుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో జర్నలిజం నడతలేదు, దంద నడుస్తుంది జర్నలిజం పేరు మీద. ఇది మీరు గమనించమని ప్రాధాయపడుతున్నాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇది చిల్లర సంపాదించుకోవడానికి ఎగబడ్డారు. లేదంటే ఆర్టీఐలు వేయాలి, ఎవడు ఎక్కడ కబ్జా పెట్టిండు, ఎవడు ఎక్కడ అడ్డదారులు ఏమైనా సంపాదిస్తే వాని దాంట్లోకి వెళ్ళి వాడు 10 కోట్లు జమ చేస్తే వానికి దాని దగ్గర ఎంతో కొంత బ్లాక్ మెయిల్, నేను బయట పెడతా ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకోవాలి. మల్లిగాడు అట్లనే 200 కోట్లు సంపాదించింది, బ్లాక్ మెయిల్ చేసి సంపాదించాడు. రఘు జర్నలిస్ట్ వాడు 10 కోట్లు 20 కోట్లు సంపాదించి గట్లనే సంపాదించాడు. ఇక తులసి జంతు వీళ్ళందరూ గదే చేస్తున్నారు. బీఆర్ఎస్ రావడం ఎందుకు కోరుకుంటారంటే వీళ్ళ బ్లాక్ మెయిల్ కి వ్యభిచారంలు బీజేపీ బీఆర్ఎస్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు? అయితే బడా దోపిడీదారులు, ఇండస్ట్రియలిస్టులు. ఎందుకంటే వాడు దోసుకోవడానికి పూర్తి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఈ దోసుకున్న దానికి వెళ్ళి వాడిని చిల్లర ఇస్తే చాలు బీజేపీకి బీఆర్ఎస్ కి. ప్రజలు ఏమన్నా కానీ సంబంధం లే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ అన్న రావాలంటది, బీజేపీ రాకపోతే బీఆర్ఎస్ ఉండాలంటది బీజేపీ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకో వానికి మూటలు రావు కదా ఢిల్లీకి, అమిత్ షాకి మూటలు పోవు కదా. సో బీజేపీ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. ఇప్పుడు సిబిఐ ఈడీ దాడులు చేశారు కదా బీజేపీ ఇన్ని దేశం అంతా. అందులో 100 మంది మీద సిబిఐ దాడులు చేస్తే 1-2 కూడా శిక్ష వల్లే, 1-2 కూడా. మరి ఐటీ దాడులు చేస్తావు ఇంత చూపెడతారు కదా, ఐటీ దాడులు చేసారు, సిబిఐ దాడులు చేసారు, ఈడీ దాడులు చేసారు. నీకే దగ్గర ఏ ఆధారం లేకపోతే దాడి చేయవు కదా. అంటే వాడు నేరం చేసిన నీకు దగ్గర ఆధారం ఉంటేనే చేస్తావు కదా. మరి 100 మంది చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 30 మంది 40 మంది కన్నా శిక్షలు పడాలి కదా. 1-2 కూడా శిక్షలు వాళ్ళే అంటే అర్థమైంది. 98% మందికి శిక్షలు వాళ్ళేదంటే వాళ్ళతో నువ్వు డీల్ చేసుకున్నావు. నీ బాధ అంత ఏంది? దాడులు ఎందుకు చేసినావు? వాడు దోసుకునే దానికి నీకు వాటా కోసం దాడులు చేసినావు, అంటే ఆప్తా వసూలు చేసినావు, గంతే చేసినావు. వాడు ఏది ఎలక్టోరల్ బాండ్స్ అని అదే పరిస్థితి, ఆప్తా వసూలు చేసినావు. ఇది చేస్తుంది. వాడికి దోచుకున్నందుకు బాధ లేదు, వానికి దోచుకున్న దానికెళ్ళి మనకి వాటా ఇచ్చినంతసేపు ఏం లొల్లి లేదు. బీజేపీ అయినా అదే పరిస్థితి, బీఆర్ఎస్ అయినా పరిస్థితి. కాబట్టి ఈ చిల్లర వసూలు చేసుకునే వాళ్ళు, ఈ ఇండస్ట్రియలిస్టులు, దోపిడీదారులు, బడా వ్యాపారస్తులు, వ్యభిచారులు, వీళ్ళందరికీ వ్యభిచారం చేసుకోవచ్చని డీక్రిమినలైజ్ చేసిండు. ఇలా వ్యభిచారం చేస్తే శిక్షలు లేవు బీజేపీ వచ్చినాక. ఎందుకంటే ఆ వ్యభిచారం దగ్గర వండుకునేదే బీజేపీ నాయకులు. గతంలో రైడ్లు జరుగుతుండే, ఇలా ఆడిది వచ్చేసి ఏమంటుంది, అది చట్ట ప్రకారం నేరమే కాదని అది పబ్లిక్లో వచ్చి నాకు 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒళ్ళు అమ్ముకుంటా అని చెప్తున్నది. ఏం కాళ్ళు లేవేముండా, చేయిలు లేవేముండా, దిమాగ్ లేదేముండా, డాక్టర్ కాలేవే, కంప్యూటర్ ఇంజనీర్ కాలేవే, వ్యవసాయం చేసుకోలేవే, నీకు ఏ శాతం కాకపోతే పంట చేన్ల ఏమంటారు పత్తి ఏరడానికి పోకపోయినవే. మా తాత ముత్తాత మా అమ్మమ్మ మా నాయనమ్మ మా గొప్ప గొప్ప స్త్రీలు లేకపోతే మా భారతీయ మహిళలు వీళ్ళందరూ ఒళ్ళు అమ్ముకొని బతికిరు ఏముండా. అరే కొన్ని అమ్ముకోవద్దు అని చెప్పినాం, కొన్ని ఎవరితో వాళ్ళతో పంచుకోలేమని చెప్పినాం. పంచుకోకూడదు, అది కోరికని, అది ఎంజాయ్ చేసే ఒక ప్రక్రియ, దాన్ని కూడా వ్యాపారం చేయొద్దు అని చెప్పినాం. నీకు ఒళ్ళొంచే పని లేదు, కూర్చున్న సుఖం కావాలి, రోజుకో వెరైటీ కావాలి కాబట్టి నువ్వు అమ్ముతున్నావు. దానికి చట్టబద్ధత చేసింది ఓడరా? ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా పండుకోవాలి. బీజేపీలో పండుకొని ఏ చిన్న పదవి కూడా రాదు, వాళ్ళే చెప్తున్నారు. అంటే అన్ని వ్యవస్థలను సంకనాకిస్తావు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలు సంకనాకిపోతున్నాయి. అది బయట వచ్చి వాడినాకే మొగుడు దగ్గర ఏం పట్టదురా. మరి మొగుడు వాడు బిల్లులు కట్టి అన్ని చేసి వాడెందుకు ఉండాలిరా?
ఒక్క రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు. నేనేం గడ్డేస్తే పక్కన ఇంట్లో పోయి పాలిస్తా అంటే ఎందుకు కుంటాడు? నువ్వు మొగం దగ్గర వండకు, ఊర్లంతా వండుకొని వచ్చి మొగం దగ్గర వండకపోతే పండదు. అది ఎందుకు పండదు అంటే దానికి కావాల్సిన సుఖం దొరికింది బయట. మొగడంటే నచ్చకనే పోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకట అట్లా లేకుండే సంసారం ఎట్లా నడిచేది వెనకట? అరే పొద్దంతా కొట్లాడుకున్న పొద్దు కార్యక్రమం అయితే ఇద్దరు కామయ్యేటోళ్ళు, అట్లా బండి నడిచేది. ఇవాళ నీకు నువ్వు బయట తింటున్నావు, వాడిని ఎండ పెడుతున్నావు, వాడు ఏం చేస్తాడు? చూసి తిక్కలోడైతే చంపేస్తాడు, లేదంటే గొడవలు అవుతాయి, పొరగాళ్ళు ఆగమవుతారు, లేదంటే డైవర్స్లు అవుతాయి, ఇంకేమవుతాయి? సో కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర నీకు వండుకోవాలి కాబట్టి బీజేపీ నేతలకి. అంటే ఎక్కడన్నా ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక లాజిక్, ఒక చర్చ, ఒక చట్టసభలు, ఒక మేధావులు ఏది లేదు. అన్ని కమిటీలు ఎత్తేసిండు. సైన్స్ కాంగ్రెస్ ఎత్తేసిండు, ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. ఒక్కటి ప్రజలకు జవాబుదారితనం లేదు. ఇన్ని దేశాలు తిరిగినావు, ఎందుకురా ఇజ్రాయెల్ తోటి అన్ని డీల్ చేసుకొని వస్తున్నావు? ఎందుకంటే ఆ ట్రంప్ చేయమన్నాడు, ట్రంప్ అల్లుడికి పెట్టుబడులు ఆ యొక్క ఇజ్రాయెల్ రక్షణ రంగం కంపెనీలో ఉన్నాయి కాబట్టి వాడు యుద్ధానికి పోతున్నాడు. మన అల్లునికి లాభం, వానికి లాభం, ఈ గుజరాత్ వానికి లాభం. నష్టం ఎవరికి రా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలుతున్నాయి. ఆ యొక్క దేశాలు అన్ని నాశనం, అందరూ అమాయకులు చచ్చిపోతున్నారు.